అర్జెంట్ గా వెళ్ళాలి. కరెక్ట్ గా 7ంటికి అర్జెంట్ వరకు ఏంట్రా మ్యాటర్? లవ్ మ్యాటర్. ఏయ్ లవ్వా? ఎవర్రా? ఇంకా సెట్ అవ్వలేదు, అయితే చెప్తా. బ్రదర్ ఎవరో చెప్పు, నేను సెటప్ చేస్తాను. బ్రదర్, నువ్వు మైన్స్ డిపార్ట్మెంట్ వదిలేసి మ్యారేజ్ కౌన్సిలర్ గా సెటిల్ అవుదాం అనుకున్నావా? అవును. ఓకే. పై పోషన్ టీచర్. ఏంటి పైన? రేయ్ అయినా తననెందుకురా సెటప్ చేయడం? రమ్మని పిలిస్తే వచ్చేస్తుందిగా. అదిగో పిలిచి చూడు, వస్తుందేమో చూడు. అయ్యో. గుడ్ మార్నింగ్ మిస్. సార్ కాయనేస్తేనే మాట్లాడగలరు. తెలుసోయ్. ఏమంటున్నావే? అవునమ్మా, చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఎంఎడ్ ఎగ్జామ్స్ ఒకటి దగ్గర పడుతున్నాయి. ఇది ముందే ఎందుకు చెప్పలేదు? అమ్మా ఎక్కడికమ్మా? రండి లోపలికి రండి. అత్తయ్య మేడం మీద ఆంటీ వచ్చారు. రండి కూర్చోండి. తీసి మ్యాటర్ లీక్ చేసిందా? నుంచున్నారే, కూర్చోండి. పర్వాలేదక్క. సారు లేరక్క? ఆయన బయటికి వెళ్లారు. విషయం ఏమిటో చెప్పండి. ఏం లేదు, మా అమ్మాయిని ఒక అబ్బాయి బస్ స్టాప్ లో చాలా డిస్టర్బ్ చేస్తున్నాడంట. ఎవరితో చెప్పాలో తెలియలేదు. ఆయన ఊర్లో లేరు. అందుకే మీ పిల్లలతో చెప్పి మా అమ్మాయి జోలికి రాకూడదు. బస్ స్టాండ్ లోనా? అమ్మా, ఈ మ్యాటర్ నేను డీల్ చేస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. ఏంటి శివ నువ్వా? వదినా, పోయినసారిలా కొట్లాట్లు అవి ఉండవు. ఈసారి మనోళ్ళతో మేనేజ్ చేస్తా. అమ్మా, పొయ్యి మీద ఏదో మాడిన వాసన వస్తుంది, వెళ్ళి చూడు. వద్దురా, వెళ్ళమ్మా ప్లీజ్. పాప, గొడవ చేసిన వాడి దగ్గర నేనేమి ఇంటాయనని చెప్పావా? ఏంటి బాబు ఇంటాయన? కాదు, హౌస్ ఓనర్ అని చెప్పాను. లేదు, అందుకే గొడవ చేశాడు. ఆంటీ, గొడవ చేసిన వాడెవడో చూపించమనండి, మిగతా నేను చూసుకుంటాను. ఇవన్నీ అన్నయ్య తీసుకెళ్లి ఆ వెధవని చూపు. ఆంటీ, ఏంటంటీ ఇప్పుడు దాకా బాగానే మాట్లాడారుగా? ఏమైంది బాబు? అది కాదు, పాపకి నాకు ఉన్న ఈడి జోడికి, మా ఇద్దరికి ఉన్న ఫ్రెండ్షిప్ కి అన్నయ్య అంటే రిలేషన్షిప్ సెట్ అవుతుంది. అవును కదా. అంకుల్ తీసుకెళ్లి ఆ వెధవని చూపించు. అంకుల్ అని గాలి తీసింది. ఏం బాబు? ఏం లేదు. పాప వెయిట్ చేయి, బావ రెడీ అయ్యి వస్తాడు. ఉండు పాప, నీ బ్యాగ్ తీసుకొస్తాను. ఆంటీ కూర్చోండి. ఆంటీ చెప్పరా మావా. బావా, ఓ చిన్న ప్రాబ్లం రా. అదిగో ఆ చెక్ షర్ట్ వేసుకున్నాడే వాడా? సరే నువ్వు వెళ్ళు. ఏమా, ఫోన్ చేస్తే ఫోన్ తీయడం లేదు, SMS పంపిస్తే రిప్లై ఇవ్వడం లేదు. బావు నిన్ను ఎంతగా లవ్ చేస్తున్నాడో తెలుసా? బస్ వెళ్ళిపోయిందా? ఇంకా రాలేదక్క. హలో, నీతోనే మాట్లాడుతున్నా, నన్ను కొంచెం పట్టించుకోవచ్చు కదా. రే బామా, ఒక నిమిషం. ఏంట్రా? అది కాదు, నువ్వు ముందు నడిచి వెళ్తే నా గర్ల్ ఫ్రెండ్ ముందు నువ్వు హిట్ అవుతావు, నేను ఫ్లాప్ అవుతాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ముందు వెళ్ళనా? వెళ్ళి తగలడు. థ్యాంక్ యూ. ఎందుకు ఇంత బిల్డప్? చెప్పనా? హలో బ్రదర్, నీ పేరేంటి? రాజేష్? అక్కడ ఉంటాను. బాలు. పేరు బానే ఉంది కానీ నీ క్యారెక్టరే బాలే. మనిషికి క్యారెక్టరే ముఖ్యం. అనిమల్స్ చూడ్డానికి బాగుంటాయి కానీ ఆలోచించలేదు. పాల్కోవా భలే ఉంటుంది కానీ తింటే పంటి నొప్పి వస్తుంది. నేనేంటే దిక్కులు చూస్తూ బండి తోలేవంటే. కూర్చో. ఆడపిల్లవు, వాడు కొట్టుకోవడం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతావు. మీరు వెళ్ళరా అన్నయ్య? నేను సాధారణంగా వెళ్ళనమ్మా, ఎందుకంటే నాకు ఈ నాగ్ గా ఫైట్ చేయడం తెలీదు. కొంచెం మొరటగా కొడతాను. తప్పకుండా 2-3 చావడం ఖాయం. తర్వాత మీరంతా పోలీస్ స్టేషన్ వరకు రావాల్సి ఉంటుంది. ఇదంతా అవసరమా? అన్నయ్య నమ్మేశాను. సరే, ప్రతి అమ్మాయిని పెళ్ళంగా భావించకూడదు, అర్థమైందా? నా గురించి నీకు తెలీదు. తను వెళ్ళిపోయింది. ఏది కనిపించట్లేదు? టైలర్ కోట్లో కూర్చొని ఉంది. ఇది ముందే చెప్పొచ్చు కదరా, డైలాగులన్నీ వేస్ట్ అయిపోయాయి. ఏ లేదు బ్రదర్, మన మాల్తీ టీచర్ వెంట పడ్డ మాని ఆవిడ ఫీల్ అవుతుంది. టీచర్ మ్యాటరా అది నువ్వు చెప్పుకో.
ఆవిడ చెప్పని. మరైతే ఆవిడొచ్చి నువ్వు నచ్చలేదంటే వదిలేస్తావా? అది ఎలా వదిలేస్తాను? తనకు నచ్చపోతే నేను లవ్ చేస్తున్నాను కదా. అయ్యో వద్దని చెప్పాక టార్చర్ పెట్టకూడదురా. హలో బ్రదరు, బయలుదేరు కాస్త గాలు రాని. నీతో మర్యాదగా మాట్లాడడం నా తప్పే. ఫైటింగ్ రెడీ అవుతున్నాడు బ్రదర్. ఇది బెదిరించే చెయ్యి, అది బెండ్ తీసే చెయ్యి. నువ్వు గుమ్మేరా. ఒక స్ట్రాంగ్ టీ అన్నా. రే వెళ్ళి ఫైట్ చేయరా. నువ్వు టీవీ అయినా ఇది చిన్నపిల్లలాట. కొట్రా మావా. చొక్కా ఎందుకు రచించావు? ఫైట్ లో చొక్కా తిరగడం కామనే కదరా. రే ఆ దెబ్బ తగిలిన చేయి చూపి. వీడికి ఆస్కార్ అవార్డు కూడా తక్కువే. పాపా ఫైట్ అయిపోయింది, బయటికి రా. పాపా పాపం వాళ్ళు నడవడానికి 4 నెలలు పట్టవచ్చు, అన్నం తినడానికి 6 నెలలు పట్టవచ్చు, పరిగెత్తడానికి 10 నెలలు పట్టవచ్చు. రైమింగ్ బాగుందని చెప్పట్లేదు, టైమింగ్ లో తను వచ్చాను. ఇక వాళ్ళు నీ జోలికి రారు. నీకేం ప్రాబ్లం వచ్చినా నేనున్నాను. నాతో చెప్పు, నేను చూసుకుంటాను. థ్యాంక్స్. దయచేసి మీరు కూడా నన్ను ఫాలో చేసి డిస్టర్బ్ చేయకండి. నాకు ఇష్టం లేదు, ప్లీజ్. సూపర్. ఏమైంది? కింద పడ్డ తడపగిపోయింది. సార్, అది కాటమరవి క్వారీ. 60 అడుగులకే పర్మిషన్ ఇచ్చారు, కానీ 400 అడుగుల వరకు తవ్వుతున్నారు. ఇలాగే రోజుకి 2-3 చనిపోతున్నారు. విషయం బయటికి తెలియకూడదని డబ్బిచ్చి అణిచేస్తున్నారు సార్. శివ, మగపిల్లల క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవడానికి ఒక టెస్ట్ ఉంది. ఏంటది? నేను అడిగే వాటికి ఓపెన్ గా సమాధానం చెప్పాలి. రాత్రి 12 గంటలు ఒక బస్ స్టాప్, 3 నుంచునున్నారు. ఒక అందమైన అమ్మాయి, నీ ప్రాణాలు కాపాడిన నీ స్నేహితుడు, బాగా సీరియస్ గా ఉన్న ఒక ముసలావిడ. నీ బండి మీద ఒకరిని ఎక్కించుకోగలవు. ఎవరిని ఎక్కించుకుంటావు? ప్రాణ స్నేహితుడు, అందమైన అమ్మాయి, సీరియస్ గా ఉన్న ముసలావిడ. సింపుల్. ఫ్రెండ్ కి బండిచ్చి ముసలావిడ్ని హాస్పిటల్ అడ్మిట్ చేయమంటా. బస్ స్టాండ్ లో నైట్ మొత్తం ఉండిపోయి లైఫ్ పార్ట్నర్ పికప్ చేసుకుంటా. ఎలా చెప్పావురా? బేసిక్ గానే మనం చాలా బ్రిలియన్ కదమ్మా. నీకే ఇది కొంచెం ఓవర్ గా లేదు? అది కాదు శేషు. అది శేషు కదా? నాకేం చేయాలో. అవును వాడే. ఎవరా అమ్మాయి? ఏడవద్దంటానా? అమృత, శేషు లవ్ చేసిన అమ్మాయి. వాళ్ళ ఇంట్లో బలవంతంగా ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేశాడు. అమ్మో, వాడు మళ్ళీ వచ్చి గొడవ చేస్తే నాకు ఫోన్ చేయి. ఒక నిమిషం. అమృత, బాగున్నావా? బాగున్నాను శివ. సరే, నేను వెళ్ళొస్తాను. రే, ఏంట్రా ప్రాబ్లం? భరణి, మా పక్కిల్లే. వాళ్ళ అమ్మ మంచాన పడ్డం వల్ల
తరచూ ఇంజెక్షన్స్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని. భయపడకండమ్మా, నయమైపోతుంది. తను నన్ను ఇష్టపడుతున్నాడని అప్పుడు నాకు తెలీదు. ఇంతలో నాకు పెళ్లైపోయింది. సరిగ్గా అప్పుడే వాళ్ళ అమ్మగారికి జబ్బు ముదిరి చనిపోయారు. వాళ్ళ అమ్మగారు చనిపోయాక ఒకరోజు నన్ను వెతుక్కుంటూ నేను పనిచేస్తున్న హాస్పిటల్కి వచ్చాడు. అమృత, విషయాన్ని మా అమ్మ చనిపోవడానికి ముందే మాట్లాడాలనుకున్నాను. ఇంతలో నీకు పెళ్ళైపోయింది. నువ్వు నాతో వచ్చే అమృత, నువ్వు నాకు కావాలి. వాడలా మాట్లాడతాడని నేను అనుకోలేదు. ఆ రోజు బాగా తిట్టి పంపించేశాను. ఆ తర్వాత ఎక్కడ కనిపించినా అదోలా మాట్లాడాడు. రాత్రులు ఇంటికొచ్చి అసభ్యంగా నీచంగా ప్రవర్తించాడు. వాడి టార్చర్ తట్టుకోలేక మేము వేరే ఇంటికి వెళ్ళిపోయాం. కానీ వాడు అక్కడికి వచ్చి నువ్వు భయపడతావు, వాడేం చేయలేడు, నేను చూసుకుంటానుగా. నువ్వెందుకు భయపడుతున్నావు? నేను చెప్పేది విను. ఇలా చూడు, నువ్వు ఈ ఇల్లు వదిలి రావాలి, లేదా నేనే ఇంటికి వచ్చేస్తాను. నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా డిసైడ్ చేసుకో. నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. వాడు చెప్పింది గనక జరిగితే నేను ప్రాణాలతో ఉంటాను. అలాంటి వాడిని కాళ్ళు చేతులు విడిచి మూల పడేస్తేనే ఎదుటి వాళ్ళ బాధ అర్థమవుతుందిరా. రే పిచ్చు అట్లా మాట్లాడకరా, చంపేస్తారు. రే మనుషుల్ని చంపడమే వాళ్ళ పనిరా, మనకెందుకు? బుద్ధి లేకుండా మాట్లాడుకో. అమ్ముని పెళ్లి చేసుకున్నాక ఇలాంటి ప్రాబ్లం వస్తే వదిలేసి వెళ్ళిపోతానా? ప్రతి దానికి భయమే. 7 ఏళ్లు ప్రేమించుకున్నావు, చస్తానంటుంది. చచ్చేదాకా చూస్తూ ఊరుకోనా? నువ్వెవరో వాడికి తెలుసంటున్నావు. వాడిని కొడితే ఆ గొడవ అక్కడితో ఆగిపోదురా. డెఫినెట్ గా కాటమరవి నేను వదలడు. నా మాట వినరా. కొట్టింది ఎవరో తెలిస్తేనేగా వస్తాడు.